వన్ నేనొకడినే మూవీ అంటే చాలామంది అంటుంటారు అఫ్కోర్స్ అది ఆ టైంలో వచ్చి ఇక్కడి ఆడియన్స్కి మేబీ అంతగా అది రీచ్ అవ్వకపోవడానికి హాలీవుడ్ స్టాండర్డ్స్ అని ఇలా చాలా మాటలు వింటూ ఉంటాయి బట్ క్రిటిక్స్ నుంచి అయితే మంచి అప్లాజ్ వచ్చింది ఆ మూవీ రిజల్ట్ గురించి మీరేం చెప్తారండి అంటే యాక్చువల్గా ఏంటంటే సినిమా అది హిట్ ఫ్లాప్ పక్కన పెడితే ఇప్పుడు మామూలు మహేష్ బాబు సుకుమారు ఇట్లా ఒక పెద్ద కాంబినేషన్తో ఒక ట్రైలర్ రిలీజ్ అయింది అది ఆల్మోస్ట్ జేమ్స్ బాండ్ మూవీ లెవెల్లో ఉంటుంది యాక్షన్ సీన్ కట్స్ అవన్నీ కూడా సో థియేటర్కి వెళ్ళే ప్రేక్షకుడు ఏంటంటే ఒక యాక్షన్ మూవీ కంప్లీట్ ప్యాక్డ్ మూవీ చూద్దామని చెప్పేసి థియేటర్కి వెళ్ళి కూర్చునేసప్పటికి అక్కడ దాని కాంట్రాస్ట్గా ఒక సైకలాజికల్ పేషెంట్ అయినటువంటి హీరో కథ చూపించాం సో ముందు షాక్ అయిపోయాడు నేనేంటి ఈ కథ చూస్తున్నానని షాక్ అయిపోయి బయటకు వచ్చి అతని ఎక్స్పెక్టేషన్స్ ఎప్పుడైతే అంటే ఇటున్న ఎక్స్పెక్టేషన్స్తో సినిమాకి వెళ్ళినప్పుడు అటు కనిపించింది సినిమా దాంతో బయట రాగానే బాలేదనేసాడు ఎప్పుడు మార్నింగ్ షో నెక్స్ట్ డేకి అవును ఈ సినిమా ఏదో కొత్తగా ఉంది కదా అని మీరు చూడండి ఫస్ట్ టైం చూసిన బాగోలేదన్నవాడు రెండోసారి చూసినది బాగుంది అని చెప్పి అలా అభిమానులు పెరిగిపోయారు దానికి కానీ ఆ ఫస్ట్ డే టాకే అలాగా 4-5 నిలబడడంతో సినిమా ఫ్లాప్ అనే దీనికి వచ్చిందన్నమాట యాక్చువల్గా ఈ స్టోరీ జనాలకు అర్థం కాకపోవడం కాదు లేకపోతే హాలీవుడ్ లెవెల్లో ఉన్న జనాలు ఆదరించడానికి కాదు అంటే ప్రజెంట్ చేయడం ఏదో తప్పు జరిగిందా ఏమో డౌట్ నాకు అంతే అంటే బిగినింగే మేము ఈ సినిమా ఒక సైకలాజికల్ థ్రిల్లర్ ఇట్లా మేము కనుక ప్రజెంట్ చేసి ఉంటే ప్రేక్షకుడు ఏ ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోకుండా లోపలికి ఏదో కొత్త సినిమా చూస్తున్నాము అనుకుని లోపలికి వెళ్ళి ఉంటే సినిమా నచ్చి ఉండేదేమో అట్లా మీరు ఆ స్టోరీ సుకుమార్ గారికి చెప్పినప్పుడు కావచ్చు అసలు మీకు ఆ థాట్ ఆ స్టోరీకి సంబంధించినవి మీ మెదడులో వచ్చినప్పుడు మీరు అనుకున్నారా ఇవి తెలుగు ఆడియన్స్ అవుతుందా అట్లా కూడా కాదు తమాషా ఏంటంటే ఆ థాట్ ఏది ఇప్పటి థాట్ ఏం కాదు అది లాంగ్ అంటే చాలా కాలం క్రితం చాలా ఏళ్ల క్రితం కొన్ని దశాబ్దాల క్రితం అనుకోవచ్చు యండమూరి వీరేంద్రనాథ్ గారిది ఒక నవల వచ్చింది స్వరబేతాళం అని చెప్పి అందులో క్యారెక్టర్ ఉంటుంది గిరి క్యారెక్టర్ పేరు ఒక విలన్ కైండ్ ఆఫ్ క్యారెక్టర్ అనమాట ఫస్ట్ టైం నేను నా లైఫ్లో స్కిజోఫేనియా అనేటువంటి వర్డ్ అందులో చూశాను ఆ తర్వాత కొన్నేళ్ళకి ప్రైమల్ ఫియర్ అనే మూవీ వచ్చింది ఎడ్వర్డ్ నార్టన్ రిచర్డ్ గేరీ అనుకుంటా యాక్చువల్గా అది విలన్ ఏంటంటే మల్టిపుల్ పర్సనాలిటీ డిజార్డర్ ఉన్నట్టుగా నటించి చట్టం నుంచి తప్పించుకోవడానికి నాటకాలు ఆడుతూ ఉంటాడు అదే ఆ మూవీ యాక్చువల్గా సో ఇందులో ఏంటంటే ఆ కైండ్ ఆఫ్ పేషెంట్స్ అందరూ కూడా విలన్స్ సో అట్లా కాకుండా ఈ క్యారెక్టర్ హీరోకుంటే ఎలా ఉంటుంది అనేది అప్పుడే ఓకే ఎవరైనా చేస్తే బాగుంటుంది ఇండస్ట్రీకి వచ్చిన తర్వాత ఈ జగన్ అది షూటింగ్ జరుగుతూ ఉన్న టైంలో షూటింగ్లో సుకుమార్ బిజీగా ఉండేవాడు నేనేం చేయాలి అప్పుడు కూర్చొని అంటే ఎవరైనా చేస్తే బాగుంటుంది అనుకున్న సబ్జెక్ట్ అప్పుడు ఆలోచించడం మొదలుపెట్టాను అందులోంచి వచ్చింది వన్ నేను ఒక్కనే యాక్చువల్లీ అంటే ఇది తెలుగు ప్రేక్షకులకి నచ్చుద్దా తెలుగు ప్రేక్షకులు ఎందుకు నచ్చదు ఎందుకంటే ఇంతకంటే డిఫరెంట్ స్టోరీస్ చాలా ఆదరించారు తెలుగు ప్రేక్షకుల టేస్ట్ ఇప్పుడు కూడా తక్కువ అంచనా వేయద్దు ఎందుకంటే వరల్డ్ ఎక్కడ హిట్ కానీ మూవీస్ కూడా తెలుగు హిట్ అవుతుంటాయి కాబట్టి వీళ్ళకి ఎక్కువ ఎక్కదా ఉంది కాదు కదా ప్రసక్తి ఒక కొత్త సబ్జెక్ట్ ఇవ్వాలి అంతే అది ఆలోచించడం జరిగింది అనమాట ఇప్పుడు